ఆగతం ఎంటకాయ రొయ్య కయ్య ఎంటకాయ అయ్యో రోజులు కలిసేటట్టు అయితే కలబెట్టుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, రోజైతే ఆకుకూర అయితే చేయబోతున్న తాలింపు అది చేస్తున్నాను. చిర్రాకు అయితే ఒలిచి పెట్టుకున్నాను. ఆకుకూర తాలింపు చేస్తున్నానని మా ఆయన అయితే ఒక కథ అయితే చెప్తాడంట. మాతో పాటు మీరు కూడా ఏనండి. వీడియోలోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మా ఛానల్ ఉన్న కొత్త వాళ్ళు చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ కథ ఏందో ఈనేద్దాము అందరం కలిసి. అప్పుడు చిర్రాకు కటింగ్ చేస్తుందా? చిర్రాకు అయితే చూడండి, చిర్రాకు తెచ్చి చాలా సేపు అయింది, అందువల్ల అయితే వాడిపోండది. ఒలిచి పెట్టేసా. చిర్రాకు తాలింపు తరగాలి ఇప్పుడు. చిర్రాకు ఫ్రై ఇప్పుడా ఇలాగ మడిచి నాకు ఇస్తాను, తరిగేస్తుంటా. మడుపులు మడుపులు ఇట్లా అది నాకు ఇస్తాను. ఎన్ని మడుపులు ఇవ్వాలి? కొంచెం కొంచెం రోన ఇలా పట్టుకో. పట్టుకొని అని ఇచ్చేస్తే నేను బిల్ల బిల్ల తరిగేసుకుంటా. అవి ఇచ్చేదే చేతగాల. అది ఆకు సిక్కుపడిపోతుందని కదా ఇదే. సిక్కుపడదు. సిక్కు ఎందుకు పడదా? ఈరోజు మా ఇంట్లో అయితే చిర్రాకు ఫ్రై. ఆకుకూరలో ఎక్కువ తినాలన్నమాట. తాలింపే. తాలింపేనా? ఆకుకూర తాలింపు చేస్తానని ఎంత చెప్తానంటే చెప్తే కదా నువ్వు. ఈ ఆకు తీసుకుంటాలే. అప్పుడు పెద్దల కాలంలో కొత్తగా పెళ్లి చేసినప్పుడు ఒక జతకి పెళ్లి చేశారంట. ఒక జత కంటే కాదులే, ఉరా మారికి గారు చెప్పేది చెప్తున్నాను. అప్పుడు ఎప్పుడో పెద్దల కాలంలో ఇంకొకరు దొరుకును. పెళ్లి చేసినప్పుడు ఇంకొకరి దొరుకుకోవాలా? పేదాలం కనిపిస్తావా? చూస్తా కథ వింటారు కదా. భోజనం చేసేదానికనే కూర్చుంటారు. అప్పుడు అందరూ లైన్ గా కూర్చునేటప్పుడు చిన్న పీటలు, నేల పీటలు వేసుకొని విధంగా కూర్చునేటప్పుడు నీకు అమ్మ తెలుసు, అసలు నీకు కూడా తెలియదు. అసలు ఈ విధంగా పంచిపాలు పెట్టుకొని అప్పుడు కింద కూర్చునేటప్పుడు వరుసగా లైన్ గా అప్పుడు ఒక ఇంట్లో ఒక కుటుంబం కూర్చొని అప్పుడు అలా తినేటప్పుడు అప్పుడు అడిగిందంట ఈ కొత్తగా వచ్చిన పెళ్లి కూతురు కోడలు కొత్త కోడలు ఇంటి కోడలు అడిగిందంట, ఏంది మా ఇంటికాడ నయం ఆ చేత్తో ఈ చేత్తో ఆ చేత్తో తినేది అని చెప్పి అనిందంట. అప్పుడు అనిందంట, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆ చేత్తో ఈ చేత్తో రెండు చేతులతో తినేది అని చెప్పని అనిందంట. అప్పుడు వీళ్ళు అనుకునేదంట, ఉరి రెండు చేతులతో తినేది అది ఏం తిండబ్బా అని చెప్పని వీళ్ళు ఆశ్చర్యపోయేదంట. అది ఏం తిందో మనం చూడాలనే అని అనుకోదంట. ఈ కొత్తగా పెళ్లి చేసుకున్న వాడు కూడా పెళ్లి కొడుకు కూడా ఒరే అదేం తిండేది అంటైతేను రోజు చేపలు, మాగతం, గుడ్డు, మాగతం, ఎంటకాయ, రొయ్య, కయ్య ఎంటకాయ, గెలివి ఎంటకాయ అన్ని తెచ్చి వండి వేసుకొని కూర్చొని లైన్ మీద బండి మీద కూర్చొని తింటా ఉంటుందంట. అప్పుడు నాటుకోళ్ళు ఏడైనా అల్లగా ఉండేది కాబట్టి నాటుకోళ్ళు తెచ్చుకొని కోసుకొని తింటా ఉంటే ఆయన తింటా అంత తిండి తింటుండే కదా. అప్పుడు ఆ తినేటప్పుడు ఆ తిండిలో అడిగిందంట, ఏమని అబ్బా మా ఇంటికాడ ఏమో రెండు చేతులతో తినేది, విద్యాం తిండిది అని చెప్పి అనిందంట. చికెన్ మటన్ పెట్టినా కదా, చికెను మటన్ తెచ్చి అన్ని పెట్టినా, మటన్ పెట్టినా, పొట్టేల మాంసం పెట్టినా, గొర్రె మాంసం పెట్టినా, మేక మాంసం పెట్టినా, ఏదన్నీ తెచ్చాడు వండేసిన మాట అంతా ఉండదా. మా ఇంటికాడ ఏమో ఆ చేత్తో తినేది అని చెప్పని అనిందంట. అవునా, ఏందబ్బా ఈ మాట అంటుందే అని చెప్పేసి ఆయన ఒక రోజు పోయి చూడాలనే వాళ్ళ ఇంటికాడ అని చెప్పేసి అనుకొని అప్పుడు మనసులో పెట్టుకొని తీసుకుపోయాడా. ఒక రోజు తీసుకొని పోయాడంట. తీసుకోపోయలేకే
అప్పుడు వాళ్ళు చెప్పులా ఆ చేత్తు ఈ చేత్తు తినాలని కూర వండేసేసారంట. ఆనా ఊరి ఏం కూర అబ్బా అని చెప్పేసి చూసేలేక చూస్తున్నట్టు ఊరి ఈడ ఏం లేదు, ఈడేదో ఆకుకూర తెచ్చేసి వండేసారు. ఆకుకూర ఏంది అబ్బాయి దాని అని చెప్పని చూద్దాం అని చెప్పని లేక గమ్ము ఉండడానికి చూస్తున్నాడ. ఈడేం లేదా, ఆ చేత్తో ఈ చేత్తో తింటాను, ఈ చేత్తో ఇటా ఈ చేత్తో ఇటా ఈ చేత్తో ఇటా ఈ చేత్తో ఇటా అని చెప్పని అది ఎట్లా తింటుందో ఏందో చూద్దాం. అట్టయితే అది కొత్త రకం వెరైటీ మాంసం ఉన్నట్టుంది అని చెప్పేసి అన్నాను. చూసలేక ఆకుకూరకు వండేసారంట. వండేసేలేక అప్పుడు ఈ పెళ్లి కూతురు ఏం చేస్తుంది, ఈ కొండల్లో ఇరుక్కోపోయేదంట. ఇది ఏంది పాలకూరాకు అని అంటది. అది ఒకరో కాళ్ళగా ఉంటది. అది కొంచెం అదే అదంటే ఆ సందులలో ఇరుక్కోపోయేదంట. ఇరుక్కునేది ఇరుక్కునేది ఈ చేతికి ఇరుక్కునేది ఈ చేతికి ఇరుక్కునేది మళ్ళీ తినేదే. కానీ ఈ పక్క తేలు కడేది కానీ ఇట్టు ఇరికేదంట. అని ఈ చేతితో ఇట్ట తినేది. ఆమె నవలేక మీ పక్క తేలు కడేది కానీ ఈ చేతి సరిపోతుంది చూసిడంట. ఓడి ఓడే ఇది సంగతే, మనకు అవన్నీ లేవు కదాడా అని చెప్పని అనుకున్నాడంట. అది మీకేమనిపించిందో, మీకు ఎలా అనిపించిందో అది యాకు ఏమాకో కామెంట్లు అయితే తెలియజేయండి. ఆ కథ ఎంతమందికి తెలుసో కామెంట్లు అయితే తెలియజేయండి. కూర అయితే ఇప్పుడు రెడీ చేసుకొని తినాలి. ఇప్పుడు టైం అయితే అయిపోతా ఉంది. టైం గుంజేసి తాలింపు పెట్టేసేది. సరే పాతే చేస్తానా, ఆకైతే గుంజుకొని వస్తా. ఎప్పుడైనా ఆకు తరిగి గుంజితే దాంట్లో ఉండే విటమిన్స్ పోతుంది. ముందు ఆకు గుంజుకొని అప్పుడు తరుక్కోవాలా. ఇటు చేయకూడదు ఎప్పుడైనాను. కాకుంటే ఇటు చేస్తారేమోనని చెప్పని చూపిస్తున్నాం అన్నమాట. మళ్ళీ రెండోసారి అయితే గుంజుకుంటుంది. అంటే ఇసుకుంటది ఎక్కువ, చిరుగాకు కదా ఇది. ఏరుతో పెరికేస్తారు కాబట్టి అందువల్ల ఇసుకుంటది. అందుకని శుద్ధంగా గుంజుకోవాలి ఆకు. ఆకు బాగా పచ్చంగా కనిపిస్తుంది. ఆయిలు తగినంత, ఆవాలు ఆవాలు తాతోలు అన్ని దెబ్బతాయి. అప్పుడు ఆవాలనే తరిగి పెట్టుకున్న తెల్లగడ్డలు అప్పుడు ఆ జనాలలో చెప్తాయి. అప్పుడు ఆవాలు తాతోలు అని అనేది అప్పుడు వేస్తుంటే ఆవాలు వేస్తుంటే ఆవాలు తాతోలు అనుకుంటుంది. అయ్యో ఒక రోజులు పిల్ల చేస్తాను ఏమంతలా సౌండ్ వచ్చింది. నేను బాగా సాగుతుంది. నేను బాగా తాగిందా. ఏడైనా వెంకాయ కూరకో లేకపోతే చికెనో మటనో వండుకుంటారు. కానీ ఏంటి ఆకుకూర చేస్తున్నావు రోజు. ఆకుకూర తినాలి నువ్వు, రోజు ఆకుకూర తినాలంట. రోజు ఆకుకూర తిన్నా రక్తం మటుకు పట్టుకోవాలా నీకు, వీక్నెస్ అయిపోతున్నావు. రెడీ అయిపోయిందా? ఆకు బాగా వాడిపోయింది. పసుపు కారం వేయాలి. ఉప్పు అయితే ఇందాక వేసేసాను. పసుపు అయితే వేస్తున్నా కొంచెం. కారం బాగా కలిసేటట్టు అయితే కలబెట్టుకుంటున్నాము. ఉప్పు కారం బాగా ఆకులో కలిసేటట్టు. ఏం ఆకుకూర రెడీ అయిపోయిందా? అయిపోయింది. ఉప్పు కారం అన్ని దొరికినాయి. ఇదండి ఈ రోజు వీడియో అయితేను. మా ఆయన చెప్పిన కథ ఎంతమందికి తెలుసో కామెంట్ చేసి లైక్ చేయండి. ఈ రోజుకైతే వీడియో అయితేనే, మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, బాయ్.